10 మున్సిపాలిటీలు ఉన్నాయి, వందల కోట్లు వచ్చినాయి. ఎక్కడెక్కడ స్టామ్ వాటర్ పైప్ లైన్లు కానీ రోడ్లు కానీ 6 లక్షల ఓట్లు. అందుకని జనాభా ఎక్కువ, అన్ని ఎక్కువ, కొత్త కాలనీలు ఎక్కువ, డెవలప్మెంట్ లేదు. నేను గెలిచినప్పుడు అభివృద్ధి ఏమీ లేదు. అవన్నీ చేసేందుకు ఆ గవర్నమెంట్ ఇచ్చిన పైసలు ఎక్కడ కూడా సరిపోలేదు. అందులో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, 1,00,000 కోట్లు గవర్నమెంట్కి నష్టం వచ్చింది. గ్రామాలలో పోతే నాకు జర ఇబ్బంది అనిపించింది. గ్రామ పంచాయతీలలో డబ్బులు లేవు, జర వాళ్ళ గ్రామ పంచాయతీ వర్కర్స్కి కూడా సరిగా డబ్బులు పడతలేవు. ఇవన్నీ చూసి బాగలేదని నేను ఇప్పించిన. అది తప్పేం కాదు, కానీ గవర్నమెంట్ ఇవ్వాలి కదా, ఫండింగ్ ఇవ్వాలి కదా. ఎన్ని ఇవ్వాలో ఎన్ని చెప్పిన కదా. ఇప్పుడు పక్కకు గజ్వెల్లి 2.5 లక్షల ఓట్లు, ఈడ 6 లక్షల ఓట్లు. ఆడ 5 కోట్లే వస్తే ఈడ 5 కోట్లు. ఇంకా నాకు కేటీఆర్ గారు బోలెడు డబ్బులు ఇచ్చిండు జవహర్ నగర్ కోసం, 100 కోట్లు ఇచ్చేసి సరిపోవు. కొత్త మున్సిపాలిటీలు కదా, గ్రామ పంచాయతీలు అయి మున్సిపాలిటీలు అయినాయి కదా, అభివృద్ధి కావాలి కదా. బాగా పెరుగుతున్నాయి సపరేట్గా కొత్త కొత్త కాలనీలు. అన్నిటికీ రోడ్లు, డ్రైనేజ్ ఎంత ఇప్పటికి ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 60-70% పనులు అయినాయి. రైట్ సార్, ఒక మీడియా మిత్రుడు మీ పైన పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఏడ భూమి కనబడితే ఆడ ఖర్చు పేస్తాడు మల్లారెడ్డి అని చెప్పేసి. ఏం చెప్తారు దీనికి మీరు? వాళ్ళంతా దొంగలు, చిల్లర కాలదే. వాళ్ళకి ఏం తెలుసు చెప్పు? భూమి అంటే కూడా తెలియదు, ఏమీ తెలియదు. మల్లారెడ్డి అంటే మల్లారెడ్డి కోసం ఏం తెలుసు? ఏదో ఛానల్ పెట్టుకొని దొంగ మాటలు మాట్లాడి బ్లాక్మెయిల్ చేసి వాంతాన వీంతాన పైసలు వసూలు చేసుకునేటోళ్ళు. వాళ్ళు ఏం తెలుసు మల్లారెడ్డి కోసం? మల్లారెడ్డి అంటే ఒక చరిత్ర, మల్లారెడ్డి అంటే ఒక హిస్టరీ, మల్లారెడ్డి అంటే ఒక బుక్కు. వాడు ఏమనుకుంటారు? వాళ్ళు ఛానల్ పెట్టాగానే పెద్ద తోపలు అనుకుంటారా ఏంది? తెలుగు పనులు అనుకుంటారా ఏమి? ఎవరి కోసం మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళకి అడిగేటోళ్ళు లేక చెప్పేటోళ్ళు లేక, సరిగా బుద్ధి చెప్పేటోళ్ళు ఉన్నారు, చేస్తారు కూడా రేపు. మల్లారెడ్డి అంటే ఏంది? అగ్ని. అగ్ని ముట్టుకుంటే మాడి మష్ అయిపోతారంట అంతే. లేకపోతే ఏందనుకుంటారు? ఎట్లా అనుకుంటారు? ఒక విద్యార్థిని తయారు చేయాలంటే మామూలు విషయమా కాదు. నీలేక యూట్యూబ్ పెట్టుకొని నేను ఇట్లా పెట్టి బ్లాక్మెయిల్ పైసలు వసూలు చేస్తున్నా, దొంగ ప్లాట్లలో పెట్టి పైసలు పెట్టి నేను వసూలు చేస్తున్నా. నాకేం అవసరం? ఇప్పుడు నీకు చెప్పినా కదా 800 ఎకరాలు నా భూమి, నాకు పిల్లలకే తెలియదు ఇంత భూమి ఉందని, అన్ని ప్లాట్లు ఉన్నాయని. నాకేం అవసరం కబ్జా పెట్టేది, ఖర్చు పేసేది? బాజాబ్తా కొంటా, డబ్బులు పెట్టి 10 రూపాయలు ఎక్కించుకుంటా. 500 ఎకరాల్లో నా సంస్థలు నడుస్తాయి. ఆ సంస్థల చుట్టూ కూడా ఉన్న భూములు కూడా సంస్థలు కలుపుకుంటున్నారట. ఇది ఒక ప్రధానమైన ఆరోపణ. ఎవడు ఆడ కంపౌండ్ వాళ్ళు ఉంటే ఎవరి భూమి ఆయనకి ఎంత బుడ్డ ఎనకటి దినం మాట్లాడినట్టు మాట్లాడతారు. ఏంగా ఏదన్నా నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు చూడు. అట్లా ఎవరికి సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, ఏదో అడి మారు కుడి దెబ్బ పెట్టిరంటే కబ్జా. ఏం కబ్జా? ఎట్లా పెడతావు? పోలీస్ లేదా, పేపర్ లేదా, ఛానల్ లేవా, అంత రోజు రాదా, రికార్డు లేదా, ఎంఆర్ఓ లేదా, కలెక్టర్ ఆఫీస్? కానీ ఒకవేళ అట్లా చేసినా కూడా అంటే ప్రభుత్వమే మీ చేతులు ఉంటుంది కదా సార్. అట్లా చేస్తుంది వీలు లేదు. మీరు ప్రతిపక్షాలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? రాయరా మరి. అట్లా చేయని కాదు, కుదరదు కూడా. ఎవడో వదిలేడు కూడా. కబ్జా పెడితే అంత ఆసాన్ కాదు. ఓకే రైట్. నేను రీసెంట్గా చూసిన మైనంపల్లి హనుమంతరావు గారు మీ పైన, అంటే నేను అది చెప్పొచ్చు, మీకు తెలవాలి కాబట్టి చూసి ఉంటారు కాబట్టి చెప్తున్నా, అరే మల్లారెడ్డి అని చెప్పేసి స్పందించండి ఆయన. అంటే మాట్లాడమే అట్లా సంబోధించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు మర్యాద లేదు, పెద్ద చిన్న మర్యాద లేదు. ఒక గుండా, ఒక రౌడీ, ఒక ల్యాండ్ గ్రాబర్. వాడు అట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతాడు? నేను ఇంత పెద్ద విద్యావేత్తను, ఆయన కంటే పెద్దోడిని, నువ్వే చెప్తున్నావు మర్యాద లేకుండా మాట్లాడినాను. ఇవనికి మర్యాద ఆడుందా? ఆయన సంస్కారం లేదు. మీరు ఎందుకు స్పందించలే? మరి స్పందించినాం కదా, పొద్దుందా స్పందించలేదు మీరు. చూడు, ఒక రౌడీ అని చెప్తున్నారు. ఎవడు పడితే వానికి స్పందిస్తాను అంటే మీరు భయపడ్డారా? రౌడీ అని చెప్పేసి భయపడ్డారా మీరు? వానికి భయపడము. ఇవాళ ఘోరంగా ఓడిపోతున్నాడు మా రాజశేఖర రెడ్డి చేతిలో. ఘోరంగా డిపాజిట్ వస్తలేదు. ఓకే. ఇప్పుడు భయపడితే ఆ సీట్ ఎందుకు తీసుకుంటాం? అది మేమే తీసుకున్నాం. మాకు ఈసారి వాడిని ఓడదెంగుతామని చెప్పినాం. ఇప్పుడు ఓడిపోతుండు ఘోరంగా. ఇప్పుడు మాటలు రోడ్డు పొడతో పోయేటోడు కూడా తిడతాడే, అదో లెక్కకు వస్తుందా? అసంటి మంచి ఆయన అంటే రోడ్డు పంట పోయేటోళ్ళతో కంపేర్ చేసారు మీరు. అంతకంటే అధ్వానం హనుమంతరావు. వాడు మైనంపల్లి కాదు, మైనంపిల్లి. మైనంపిల్లి. ఎట్లా సార్, ఎట్లా సాధ్యమవుతుంది మీకు ఇంత ఆన్ ది స్పాట్ ఒక మిస్మరైజింగ్ చేసేస్తారు? స్పార్క్, మల్లారెడ్డి అంటే ఒక స్పార్క్, లైట్. స్పార్క్ స్పార్క్ వేరు. నీకు స్పార్క్ లైట్ కూడా తేడా తెలియదేమో. నేను మల్లారెడ్డిని కాదు కదా సార్. మరి ఒకవేళ మీరు అంటున్నట్టుగా మళ్ళా అధికారంలోకి మీరు వస్తారనుకుందాం, మీరు గెలవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు మీరు ప్రజలకు? గెలవాలంటే వాళ్ళకు చేసిన పనులను చూసే వాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు మనం 4.5 సంవత్సరాలు ఉన్నాం ప్రజలల్లో. ఈ అభివృద్ధి చూసే కదా మనకు మళ్ళీ ఓటేస్తారు.